స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వారి వారి నియోజకవర్గాలు వారి జిల్లాల్లో వీటికి సంబంధించిన అంశాల మీద అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ ఈ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాలు ముందుకి పాజిటివ్గా తీసుకువెళ్లే విధంగా చర్యలు ఏమేమి చేపట్టాలో వాటన్నిటిని కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించడం జరిగింది. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఆనాటి ప్రభుత్వంలో ఇళ్ల విషయానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత 2 విడతల్లో హైదరాబాద్తో కలుపుకొని 8 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలు ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేవు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు కానీ అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా మిత్రుల సూచనలకు అనుగుణంగా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ టవర్స్ కడుతున్నామో పేదవాళ్లకి ప్రభుత్వ స్థలంలోనే ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామో అదే కార్యక్రమం ఈ నిజామాబాద్లో కూడా కావాలని అడిగారు. పైలట్ కింద మొదట ఒక 2 నుంచి 3 ఎకరాల్లో కట్టడానికి వీలైతే ఒక 10-15 డేస్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నిజామాబాద్ పట్టణంలో ఇవ్వటం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఎవరైతే నిరుపేదలకి ఇళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ కూడా విడతల వారిలో ఇచ్చే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా మీ ద్వారా నిజామాబాద్ టౌన్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటి, ఇది ప్రజలకి సమాధానము ఆన్సరబుల్ ప్రభుత్వం. ప్రజలు నచ్చి మెచ్చి తెచ్చిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే దాంట్లో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసే దాంట్లో ప్రజలు అడిగే ప్రతిదానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పుద్ది తప్ప ఎవరో కమిషన్దారులో దందాదారులో విషపూరితమైన ఆలోచనలో ఉన్న వారి సమాధానాలు ఎవరన్నా మా దగ్గర నుంచి ఆశిస్తే వారికి సమాధానాలు రావు. నిరుపేదలు ఈ రాష్ట్ర ప్రజలు మంచి ఏదైతే కావాలని కోరుకునే వాళ్ళ కోరికలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుద్దని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటారు.